నమస్తే, వెల్కమ్ టు వైకే డైరీస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి వికసించిన అద్భుత నగరి అమరావతి. పురాణాల్లో దేవేంద్రుడి రాజధానిగా అభివర్ణించిన నగరం అమరావతి. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం అమరావతి. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం అమరావతి. నాడు సనాతన ధర్మ సంస్కృతితో విరాజిల్లిన నగరం అమరావతి. నేడు ఆంధ్రుల కలలను సాకారం చేస్తూ పురుడు పోసుకుంటున్న మహానగరం అమరావతి. ఉన్నత జీవన ప్రమాణాలు, నింగిని తాకే మేడలు, నిమిషాల్లో ప్రయాణాలు, అన్ని వసతులు అమర్చే నందనం అమరావతి. విశ్వ నగరాలను తలదన్నే రీతిలో సకల సౌకర్యాల సాంకేతికతో నిర్మాణమవుతున్న ప్రగతి రథం అమరావతి. తెలుగు ప్రజల ఆశల ఆకాంక్షల కొలువుల నెలవు అమరావతి. అమరావతి వెలిగిపోతోంది. ఒకప్పట్లా కాదు. నిర్దిష్టమైన ప్రణాళిక, అంతకు మించిన దూరదృష్టితో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఒకే రోజు 13 బ్యాంకులు, 2 ఆర్థిక సంస్థలు, మరో 10 ప్రభుత్వ రంగ సంస్థలకు ఏకకాలంలో శంకుస్థాపనలు చేయటమే ఇందుకు నిదర్శనం. అమరావతి నిర్మాణంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. 2028లోగా రాజధాని నిర్మాణాలు కంప్లీట్ చేసేలా బ్లూ ప్రింట్ సిద్ధమైపోయింది. అటు కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ కూడా ఉండడంతో ఈ టర్మ్లోనే ఆంధ్రుల చిరకాల వాంఛ అమరావతిని నిర్మించి తీరాలని సీఎం చంద్రబాబు కూడా పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణాల డిజైన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక పునాదులు తవ్వడమే తరువాయి. ప్రస్తుతం టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో అమరావతి భవనాల నిర్మాణం కూడా శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ దిశగానే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వపు ఆలోచనలతో 10 ఏళ్లు వెనకబడ్డ ఏపీ ఇప్పుడు కూటమి హయాంలో అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఈసారి అలా ఇలా కాదు, రెట్టించిన ఉత్సాహంతో రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఇక అద్భుతమైన విశ్వనగర నిర్మాణం మన కళ్ల ముందే సాక్షాత్కరించబోతోంది. హైదరాబాద్ అభివృద్ధికి కొన్ని దశాబ్దాల సమయం పట్టింది. కానీ అమరావతికి అంత సమయం అవసరం లేదు. వచ్చే 5 ఏళ్లలోనే ఒక సుందర నగరాన్ని ఏపీ ప్రజలు విట్నెస్ చేయబోతున్నారు. రైట్, దీని మీదే మనం ఇవాళ డిబేట్. మనతో పాటు ఉన్నారు తెలుగు యూత్ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి గోపాల్ రెడ్డి గారు. సార్, ఇద్దరికీ స్వాగతం వైకే న్యూస్. వంశీకృష్ణ గారు నమస్తే, గోపాల్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే అండి. రైట్, వంశీకృష్ణ గారు, ఏంటి ఈరోజు చాలా అద్భుతమైన రోజు, దూసుకెళ్తున్నాం అంటున్నారు మీ తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదే స్పీడ్ ముందు ముందు కూడా చూడొచ్చా సార్ మేము? సార్, మీకు గోపాల్ రెడ్డి గారికి, వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సార్, ఈ రోజు అద్భుతమైన రోజు కాదు సార్. జూన్ 4, 2024 అద్భుతమైన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఆ రోజు అమరావతి మళ్ళీ రూపుదిద్దుకుంటాం. గోపాల్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు కొంచెం లైన్ కట్ అయ్యేది, టెక్నికల్ ప్రాబ్లం. మీరు చెప్పండి సార్. ఈరోజు చూశారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు వచ్చారు, నిర్మలా సీతారామన్ గారు. ఒకే రోజు 25 బ్యాంకింగ్ రంగ సంస్థలకు సంబంధించి శంకుస్థాపనలు అంతేనే. ఇదే స్పీడ్ ముందు ముందు కూడా ఉంటుందని మీరు భావిస్తున్నారా సార్? అంటే నేను ఏమాత్రము అది నిజమని అనుకోవడం లేదండి. శంకుస్థాపనలు చేసి ఉండొచ్చు. అమరావతి కూడా 2014లో మన చంద్రబాబు గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమరావతిలో చేశారు. ఆ రోజు కూడా 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేసి నిర్వీటంగా కేంద్రంతోనే ఆయన ఉండి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆయన చేశారు. అప్పుడు కనిన కళలు అంటే అమరావతి రైతులు కలిగిన కళలు ఏం నిజం కాల, అది వాస్తవం కదా. 19 వరకు ఏం నిజం కాల. కనీసం రోడ్లు వేయలా, ఏమి చేయలేకపోయినారు. కనీసం మన టెంపరవరీ రాజధాని సెక్రటరియట్ కాడికి కూడా రోడ్డు వేయలేకపోయినారు. కాబట్టి మేము చూస్తే తప్ప నమ్మలేని అయిపోయింది. మేమే కాదు, వైసీపీ వాళ్ళం కాదు, అక్కడ వచ్చే భూములు ఇచ్చిన రైతులు కూడా అదే పద్దాలు ఉన్నారు. ఇప్పుడు 1 ఎకరము 1/2 ఎకరం ఇచ్చిన వాళ్ళు కూడా గత 15 రోజులుగా మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారు. సిఆర్డి అధికారులు మేము చెప్తే మీరు భూములు ఇవ్వలేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తే ఇచ్చారు, ఆయన పోయి అడుగు అని అంత నీచాతి నీచంగా మాట్లాడి, అవమానకరంగా మాట్లాడని వాళ్ళు. అమరావతి ఏ రోజైతే వెన్నెముకగా నిలిచింది చంద్రబాబు నాయుడు గారికి, అమరావతి జేఏసీని, ఆ జేఏసీకే ఈరోజు దిక్కులేదు, పలకరించే నాదుడు లేక. సార్ నిన్న మాట్లాడినట్టున్నారు పెమ్మసాని గారు, వీళ్ళంతా కలిసి ఒక హామీ ఇచ్చారు. పెమ్మసాని గారు కాదు మాట్లాడింది, వాళ్ళు 3 man కమిటీ వేశారు అంతవరకే. వాళ్ళు ఇంకా ఇద్దరు ఆగస్టు 12వ తేదీ మాట్లాడారు. మా సమస్యలు 12 రకాల సమస్యలు ఉన్నాయని చెప్తే, ఆ 12 రకాల సమస్యలు 1 నెల తర్వాత మీటింగ్ పెట్టుకున్నాం, ఏమేమి చేస్తాము ఏమేమి చేయలేమో ఒక లిస్ట్ అవుట్ చేద్దామని ఆ రోజు హామీ ఇచ్చారు. తర్వాత మీటింగ్ ఏం జరగలేదు.
తర్వాత రైతులు ఆందోళనలో ఉండి మళ్ళీ మేము టెంట్ వేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు, నిన్నైతే ఒక ముఖ్యమంత్రిని కలవటం జరిగింది సార్, రైతులందరూ కలిసి. దాని గురించి వంశీకృష్ణ గారిని అడుగుదాం. వంశీకృష్ణ గారు, అమరావతికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు, వాళ్ళని సిఆర్డీ అధికారులు చాలా నీచాతినీచంగా వాళ్ళకి ఇసుక్కోవటం కానీ వాళ్ళకి సరైన రెస్పాన్స్ ఇవ్వటం లేదు అంటారు. నిన్న రైతులు, ముఖ్యమంత్రి గారు, ఈ పెమ్మసాని గారు వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ అయితే అయింది కదా, దాని గురించి క్లుప్తంగా సార్ ప్లీజ్. అవును సార్, ఇప్పుడు ఈ రోజు ఎవరైనా రైతులు అడగండి సార్, నిన్నటి కండిషన్ వేరుగా ఉంది, ఈ రోజు సిచ్యువేషన్ వేరుగా ఉంది. ఈ రోజు మీ దగ్గర రైతుల నెంబర్లు చాలా ఉంటాయి సార్. ఈ రోజు ఎవరినైనా మీరు ఎంక్వైరీ చేయండి, లేదంటే మీ ద్వారా అడగండి, ఏంటి మీరేదో అసంతృప్తితో ఉన్నారట నిజమేనా అని అడగండి. ర్యాండమ్, లేదంటే గోపాల్ రెడ్డి గారిని ఇవ్వమనండి ఏదన్నా రైతు నెంబర్ అక్కడ. ర్యాండమ్ గా మీరు ఎవరికైనా కాల్ చేసి ఏంటంటే మీరు ఏదో అసంతృప్తిగా ఉన్నారట, అది విని నిన్న ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి గారు మీతో సమావేశం అయ్యారట, సమావేశం అయినా కూడా మీరు అసంతృప్తిగా ఉన్నారా అనేటటువంటి మాట ఎవరినైనా అడగండి. ఉన్నారు అని చెప్తే మాత్రం ఆ రైతుకు కూడా న్యాయం చేసేటటువంటి పూచి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. భూములు ఇచ్చినటువంటి ఏ రైతు కూడా అసంతృప్తిగా వెళ్ళకూడదు అనేదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అంటే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళలో ఏమైనా అసంతృప్తులు ఉంటే వారు ఈ కమిటీ ముందు పెట్టొచ్చు, ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తారు. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిశారు, కలిసిన తర్వాత ఈ రోజు కూడా అసంతృప్తిగా ఉన్నారేమో మీరు ఎంక్వైరీ చేయండి మీ మీడియా సోర్సెస్ ద్వారా. అంటే నిన్న క్లారిటీ ఇచ్చేసారా వాళ్ళకి? ఎస్, దీనికి శాశ్వత పరిష్కారం కూడా రైతులకి హామీ ఇచ్చారండి, వాళ్ళు సాటిస్ఫైడ్ గా ఉన్నారు. రైట్. గోపాల్ రెడ్డి గారు విన్నారు కదా, మీ దగ్గర ఎవరైనా రైతుల నెంబర్లు ఉంటే దయచేసి అడగొచ్చు, మేము వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తామంటున్నారు వంశీకృష్ణ గారు. నిజమే, కరెక్టే. వంశీకృష్ణ గారు చెప్పింది, మీరు చెప్పింది కరెక్ట్ గానే ఉంటది. కాకపోతే ఏ రైతులైతే మాకు అన్యాయం జరిగింది గత 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం మా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే గొంగళ పురుగులాగా ఉన్నాయి, పరిష్కరించిన చెప్పిన వాళ్ళే చెప్తే పోలేదా? ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టారో, ఎవరైతే మళ్ళీ మేము టెంట్లు వేస్తాము జేఏసీ మాదిరి మా కోరికల సాధనకు అన్నారో వాళ్ళు చెప్తేనే వాళ్ళే మేము ప్రెస్ మీట్ పెట్టి మేము సంతృప్తికరంగా ఉండా మా సమస్యలని చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించారని చెప్తే అంతకన్నా పేషే ఉంది. వాళ్ళు ముందుకు రాలా, సారే ఉంటాడు, మమ్మల్ని నంబర్లు తీసుకొని ఫోన్ చేయమంటున్నారు. వాళ్ళే ఒకసారి మన తెలుగుదేశం ఆఫీసులోనే పెట్టి మేమంతా చంద్రబాబు నాయుడు గారు కలిసాము, అన్ని సమస్యలు పరిష్కారమే అని చెప్తే ఇబ్బంది ఉంది, నమ్మాల్సి వస్తుంది కదా. జేఏసీ ఇప్పుడు మీరంటున్నారు వాళ్ళు బాగుండారని, వాళ్ళు చెప్పాలి మేము బాగుండామని, అది కరెక్ట్ కదా శ్రీనివాస్ గారు? మీరు ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు మేము కూడా అంటాము చంద్రబాబు నాయుడు దిగిపోవాలా, అందరూ ప్రజలంతా అడుగుతున్నారు జగన్మోహన్ రావాలంటే అది నిజమా అవుతుంది అబద్ధం అవుతుంది అంటే చెప్పలేం కదా. కాబట్టి ప్రజలు అనుకోవాలా, ఆడుండే రైతులు అనుకోవాలా, ఏమని మాకు ఇప్పుడు సంతృప్తికరంగా ఉన్నాము, మాకు మేము ఇచ్చిన 12 సమస్యలు 13 సమస్యల మీద అన్ని సమస్యలు 1 నెల లోపల పరిష్కారం అవుతాయని మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. పోయిన నెలలో మీటింగ్ పెట్టిన తర్వాత 1 నెల లోపల మళ్ళీ కలుస్తా ఉన్న ఆ మీటింగ్ పెట్టేదానికి అంత అంటే మేమే రైతుల తరపున, రైతులు మాకు అగనిస్ట్ గా ఆ రోజు మేము అదే రాజధాని పాయింట్ మీద చేశారు, కానీ వాళ్ళు కూడా ఏమి సంతృప్తి ఎందుకు లేరు అని. ఇప్పుడు 5 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు పరిపాలన చేసేటు తెలుగుదేశం ప్రభుత్వం, 6.5 సంవత్సరం కూడా వాళ్ళు డిమాండ్ చేసి మేము టెంట్లు వేస్తామనే స్థాయికి వచ్చారంటే ఈవెన్ అన్ని మీడియాల్లో కూడా ఈవెన్ ఏబిఎన్ అంటే బాగా సపోర్ట్ చేస్తా ఉంటుంది, తెలుగుదేశం అంటా ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడారు. అమరావతి రంగుల కళ్యాణ, అమరావతి రైతులు అధోగతి పాలేనా అని బ్యానర్ హైటింగ్ లో పెడుతున్నారు. బ్యానర్ అంటే ఎందుకు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేకనా, లేకపోతే మా మీద ప్రేమ ఉండా? ఆడ సమస్య ఉంది కాబట్టి పెడుతున్నారు ఒక పత్రిక. కాబట్టి వీళ్ళందరినీ మమ్మల్ని ఏదో సంతృప్తి పరిచేదానికి, మమ్మల్ని సంతృప్తి పరచుకున్న పర్వాలే, మిమ్మల్ని నమ్మి 50,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని సంతృప్తి పరిచే మార్గం చూడండి. ఇప్పుడు ఇంకోటి కూడా సార్, ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కానీ మన వరల్డ్ బ్యాంక్ నుంచి రాజధానికి ఫండ్స్ అంటే మళ్ళీ రీపేబుల్ గా తెచ్చారు, కానీ ఒక గ్రాంట్ గా ఎక్కడ వచ్చిన దాఖలే ఒకటి చెప్పండి సార్ని, ఇంత గ్రాంట్ గా వచ్చింది ఒక 30,000 కోట్లు మనం ఇంక కట్టాల్సిన పని లేదని. ఇప్పుడు పార్టీ కదా కేంద్ర ప్రభుత్వంలో, మన జనసేన వాళ్ళు ఉన్నారు బాగా దగ్గర, ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి మోడీ గారి కన్నా బాగా సీనియర్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గాని గట్టిగా బట్టి ఈ 40,000 కోట్లు తెచ్చాం మేము. ఆంధ్రప్రదేశ్ నిజంగానే వెనకబడి ఉంది, ఈ రాజధాని కడితే మనకు సస్యశ్యామలంగా ఉంటుంది, మన ప్రజలంతా ఆనందంగా ఉంటారు. గ్రాంట్ తెచ్చే యోగ్యత లేకపోతే పట్టుదల లేకపోతే శక్తి లేకపోవడమా, ఏదో కారణం గ్రాంట్ రాలేదంటే ఇది ఒకటే కారణం. సార్ వంశీకృష్ణ గారు ప్లీజ్ సార్. అసలు మనం ఇంకా అమరావతి నిర్మాణ దశలో విషయాలే మాట్లాడుకోవడానికి గల కారణాలు ఏంటండి?
అమరావతికి శంకుస్థాపన జరిగింది 22 అక్టోబర్ 2015 సంవత్సరం. 22 అక్టోబర్ అమరావతికి శంకుస్థాపన జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అమరావతి నిర్మాణం గురించే మాట్లాడుకోవడానికి గల కారణాలు ఏంటండి? అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 వరకు ప్లాన్ చేయలేదని అర్థం సార్. కరెక్ట్ గా ప్లాన్ చేయకుండా మన ఆర్థిక వనరులు ఏమున్నాయని సమకరించుకోకుండా గాలిలో మేడలు కట్టిన దాని వల్ల ఇది ఏర్పడింది అంటున్నా. గత ప్రభుత్వం మీరేం చేశారంటారు సార్? ఆయన అడిగేది అదే. వంశీకృష్ణ గారు అడుగుతుంది గత ప్రభుత్వం సార్ వాళ్ళకి చేత కాదు, మీరేం చేశారని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఒక విషయం సార్, మేమేమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని కాదు, అన్ని మిగతా 30 జిల్లాలు బాగుండాలా అంటే జిల్లాలు కూడా డెవలప్ చేయాలా. ఒక రాజధానిలోనే మొత్తం ఏ జిల్లా డెవలప్ చేశారు సార్ మీరు? ఏ జిల్లా డెవలప్ చేశారు సార్? ఒక్క జిల్లా ఇదిగోండి డెవలప్ చేశారని చెప్పండి. విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆ జిల్లాలో ఎంపీ కుటుంబానికే దిక్కులేదు. జిల్లాలో ఉండే ప్రజలను ఒక్క జిల్లా ఇదిగో ఈ జిల్లాను మేము డెవలప్ చేశామని ఒక్క జిల్లా సంగతి చెప్పండి. ఈ జిల్లాకి కంపెనీని తీసుకొచ్చాం సార్. సార్ రెడ్డి గారు, ఈ గోపాల్ రెడ్డి గారు, ఈ జిల్లాకి కంపెనీని తీసుకొచ్చామని చెప్పి ఒక జిల్లాకి పేరు చెప్పండి. మీరు డెవలప్ చేసిన ఒక్క జిల్లా చెప్పండి. 2019 ఎన్ని కంపెనీలు తెచ్చారు సార్? అంత అనుభవం కేంద్ర ప్రభుత్వం అనుబంధంతో ఉండి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని వేల మందికి నిధులు. అక్కడ కూడా విశాఖపట్నంలో ఒకసారి పెట్టారు మీరు, కంపెనీలు అందరినీ రమ్మని ఒక సమిట్ పెట్టారు. ఎన్ని వందల కోట్లు ల్యాండ్ అయినాయి అది చెప్పండి. 2014 నుంచి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్ని వేల కోట్లు ల్యాండ్ అయినాయి అంటే శంకుస్థాపనలు కాదు. అమౌంట్ పని ఎంతవరకు చెప్పండి. చెప్తారండి వంశీకృష్ణ గారు, చెప్తారంట గోపాల్ రెడ్డి గారు. వంశీకృష్ణ గారు చెప్పగలరా మీరు? సార్ ఒక కియా కంపెనీ ఎప్పుడు వచ్చింది సార్? 2014 నుండి 19 వరకు రాలేదా? 2014 నుండి 19 వరకు రాలేదా? మేము 2014 నుండి 19 వరకు కట్టినటువంటి అసెంబ్లీ భవనాలు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా భవనాల్లో కూర్చుని కాదా మీరు పాలించింది? ఒక్క భవనం అన్నా కట్టారా? విశాఖపట్నంలో మీరు కట్టినటువంటి అదేంటి రిషికొండ తప్ప రాష్ట్రంలో ఎక్కడైనా ఒక భవనం వచ్చిందా? ఆ తర్వాత జిల్లాకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు తప్ప ఎక్కడైనా వచ్చాయా? ఏం మాట్లాడతారు సార్? మీకు ఏం కట్టినారా అంటే సచివాలయంలో మన ఆంధ్రప్రదేశ్ అంతా కట్టాము. బళ్ళన్నీ సార్ సచివాలయాలు కట్టామంటున్నారు వంశీకృష్ణ గారు. సచివాలయాలని మేమే కట్టామంటున్నారు గోపాల్ రెడ్డి గారు. రైతు భరోసా కేంద్రాలు కట్టాము, రైతు భరోసా కేంద్రాలు కట్టామంటున్నారు. రైతుకి అసలు భరోసా ఉందా? కనీసం రైతుకి ఇన్సూరెన్స్ కట్టారా మీ ప్రభుత్వంలో? ఇన్సూరెన్స్ కట్టారా కనీసం మీ ప్రభుత్వంలో రైతుకి? శ్రీనివాస్ గారు, చేయనటువంటి ప్రభుత్వం మంది సార్. సార్ మీరు ఒకే ఒక విషయం గోపాల్ రెడ్డి గారు, నేను అడిగింది ఏంటంటే మీరు జిల్లాకి ఏమేమి అభివృద్ధి చేశారో చెప్పండి. జిల్లాలో ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం చేశారో చెప్పండి సార్. విశాఖపట్నం జిల్లా గురించి మాట్లాడుకుందాం, చెప్పండి గోపాల్ రెడ్డి గారు. సార్ మేము ప్రజల వద్దకే పాలన, ప్రజలు 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ సచివాలయాలు కట్టాము, సచివాలయం రైతు భరోసా కేంద్రం కట్టాము, అక్కడ విత్తనాలు సప్లై చేశాము, బళ్ళు శుభ్రంగా పోయిగా. విశాఖపట్నంకి మీరు నేనేం మాట్లాడాను చెప్పండి. రైట్, విశాఖపట్నానికి మీరు ఏం చేశారు ఫస్ట్ చెప్పండి అంటున్నారు సార్ వంశీకృష్ణ గారు. గోపాల్ రెడ్డి గారు ఆయన చెప్పిన కాదు, మేము మొత్తం రాష్ట్ర యూనిటీ తీసుకున్నాం. ఆయన అమరావతికి కంపెనీ కాలా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడే నేను డబ్బులు కుమరించాలని అనుకోలే. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పంచాయతీలో, ప్రతి సచివాలయం కట్టాలా, లేకపోతే వ్యవస్థలు సామాన్యుడి దగ్గర చేయాలని చూసారు. అది అభివృద్ధి అంటే కేవలం కియా ఫ్యాక్టరీనే కాదు. కియా ఫ్యాక్టరీలో ఈడ్స్ కొడితే ఒక 1500 మంది పని చేస్తుంటారు. ఆ 1500 మంది బాగుపడిపోతే మొత్తం దేశం అంతా బాగుపడేది కాదు కదా సార్. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా అభివృద్ధి చెందింది కదా గోపాల్ రెడ్డి గారు. ఒక్క మాట నేను చెప్పేది సార్, జిల్లాలో సచివాలయం ఉంటే ఆ ప్రభుత్వ వ్యవస్థలనే అక్కడికి వస్తాయనే ఉద్దేశంతో. అంటే ఇప్పుడు ఒక జిల్లాలో 200 సచివాలయాలు కడితే అది ఆ జిల్లాకు సంబంధించిందే కదా అభివృద్ధి. అది పక్క జిల్లాకు పోదు కదా, లేదా పక్క రాష్ట్రానికి పోదు కదా. ఏమీ కట్టలేదంటే మీరు అమరావతి మాదిరి కట్టేసి అక్కడ పెద్ద బిల్డింగ్ నవనగరాలు, ఒక నగరం ఎందుకు నిర్మించలేకపోయినారు సార్? 2014 నవనగరాలు అన్నారు కదా, ఒక్క నగరం కంప్లీట్ అయిందా? ఎందుకు కాలేదు చెప్పండి మీరు. ఏం ప్రాబ్లం? మేము వద్దన్నామా? జగన్మోహన్ రెడ్డి డబ్బు జగన్మోహన్ రెడ్డితో పాటు
2014-19 వరకు మీరు నవనగరాలు ఒక నగరం కూడా గట్ల కనీసం రోడ్డు ఇలా సచివాలయానికి మీదే పొరపాటు మాదా? రోడ్ల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. రోడ్డు నేను సచివాలయం రోడ్డు అన్నా, గోపాలరెడ్డి గారు సచివాలయానికి మీరు రోడ్ల మీరు గురించి ఎంత డైవర్ట్ తక్కువ చేయొద్దు. నేను మాట్లాడితే అడిగిన అంత ప్రశ్న సమాధానం మంచిది. చెప్పండి. నవనగరాల్లో ఒక నగరం కూడా చేయలేదు, ఎందుకు చేయలేకపోయినారు? రోడ్ల గురించి 9 నెలలు ఎంత తక్కువ కట్టలే, డబ్బు లేదు మన మాట్లాడితే దగ్గర. అంత మంచిది సార్. ఒక నగరం అనే నవనగరాలు ప్లాన్లు వేసేది 3 ఏళ్లు పట్టింది. చైనాకు పోతే చైనా ప్లాన్, జపాన్ పోతే జపాన్, ఉగండాకు పోతే ఉగండాకు, సింగపూర్ పోతే సింగపూర్, 100 రకాల ప్లాన్లు. ఏ ఊరు పోతే ఆ ఊరు ప్రకారం నేను కడతానని. అంటే ప్రజలను మేమైనా మీరైనా వాస్తవ పరిస్థితులు చెప్పితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాస్తవ పరిస్థితుల్లో గాలిలో మేడ కట్టే విధంగా వాళ్ళకు ఉపన్యాసాలు ఇస్తే, ఇప్పుడు సరే శ్రీనివాసరావు ఉదాహరణ చెప్తా. 2014-15లో రాష్ట్రం విడిపి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి అడవులకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమన్నా, నేను ఇక్కడ ఒలింపిక్స్ నిర్వహిస్తాను 2019 లోపల. సార్ ఒలింపిక్స్ అంటే గోపాల్ రెడ్డి గారు, అప్పట్లో మీరు కూడా 3 రాజధానులు అన్నారు కదా సార్, మీరు ఉపన్యాసాలు ఇచ్చినట్టే మేము 3 కదా సార్. రాజధానులు అన్నామండి. 3 మరి రాజధానులు ఏది సార్, అదే సార్ డెవలప్మెంట్ ఏది సార్? ఉండండి శ్రీనివాస్ గారు, దాన్ని కూడా నేను చెప్తాను. అడుగుతున్నాను సార్, అది కూడా అంతే కదా సార్, అందరూ అంతే కదా సార్. నేను చెప్తాను దాన్ని కూడా. ప్రభుత్వ భూమి లేని చోట మేము కట్టాలనుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం ప్రైవేట్ భూముల్లోని వాళ్లకు పూలింగ్ ద్వారా అని అన్నారు. పూలింగ్ ద్వారా అంటే 1 ఎకరా పూలింగ్ రైతు ఇస్తే 26 సెంట్లు, అంటే 2 హౌసింగ్ సైట్స్, 1 కమర్షియల్ సైట్ ఇవ్వాలా. ఎంత మందికి ఇచ్చారు 5 ఏళ్లలో? కనీసం 10% మంది కానీ ఇచ్చారా? ఈ రైతులకు బాధ ఉండదా? మీరు ఎందుకు చెప్పారు? 5 ఏళ్లలో లేదు, 5 ఏళ్లలో 30%కి ఇచ్చినామండి, 30% మందికి ఇచ్చినాము, ఇంక 70% ఇలేదే, 1%కే ఇలేదే. ఎందుకు మీరు వెనకబడిపోయినారు? ప్రభుత్వం మీరే పరిపాలన చేశారు, మీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు సార్. కానీ నిన్న ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సార్ గోపాల్ రెడ్డి గారు. నిన్న ఒక క్లారిటీ వచ్చింది సార్, ముఖ్యమంత్రి గారే స్వయంగా రైతులతో మాట్లాడారు సార్. దానికి సార్ గ్రామ కంఠం కానీ వీధి పోటున్న రోడ్ అంతా ఆ ఫ్లాట్ క్లారిటీ ఇచ్చారు సార్. నేను కాదనలేదు. 2014 నుంచి 19 వరకు సరిగ్గా చురుగ్గా జరగలేదని ఒప్పుకొని తర్వాత ఇది చెప్పండి. 2019 నుంచి మేము అన్ప్లానెడ్ గా వెళ్ళాము, మాకు ఒక ప్రణాళిక లేకుండా పోయినాము, కేంద్ర ప్రభుత్వం నిధులు రాబట్టలేకపోయినాము, దానివల్లే అమరావతి వెనకబడిపోయింది, లేకపోతే ఎంపిక చేసిన ప్రదేశం వాటర్ వల్ల ఇబ్బంది కలిగింది, ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రజలకి. ఏం చెప్తాము? ఏం చెప్తాం సార్? చెప్పండి. ఎందుకు లేట్ అయినాయి? ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తారు ప్లీజ్. మీరు ప్లీజ్ వంశీకృష్ణ గారు ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు నేను సార్ అడిగింది ఏంటంటే, తమరు విశాఖపట్నానికి ఏం చేశారని అడిగాను సార్. తమరు 2019 నుండి 24 వరకు ఒక నగరం తీసుకుందాం, విశాఖపట్నం నగరం. మీరు ఏం చేశారు విశాఖపట్నం నగరానికి అని అడిగాను సార్. దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఆయన చెప్పలేదు. ఇంకోటి మీరు చెప్పండి, మీ జిల్లాలకి మీ టీడీపీ ప్రభుత్వం మీరు చెప్తాం సార్. 2014 నుండి 19 వరకు విశాఖపట్నంలో ఫిన్టెక్ వ్యాలీలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, పేటిఎం, జోహో, జిమ్మీ ఫ్రాంక్లిన్ గ్రూప్, హిటాచి గ్రూప్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మాస్టర్ కార్డ్, బ్రాడ్గ్రేడ్స్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేటటువంటి కంపెనీలను మేము విశాఖపట్నం తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయిందండి, లూలు వెళ్ళిపోయిందండి, ఆ తర్వాత వాళ్ళు లూలు గ్రూప్ వెళ్ళిపోయిందండి, ఆ తర్వాత హిటాచి పేమెంట్స్ వాళ్ళకైతే ఇచ్చిన ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా వెనక్కి లాక్కోవడం కూడా వాళ్ళు వెళ్ళిపోయారు 2019 నుండి 24 వరకు. ఆ తర్వాత వాళ్ళ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక విషయం చెప్పారు, దండం పెట్టి మేమే అమర్ రాజా గ్రూప్ ను పంపించేసాము అని చెప్పారు. అదే అమర్ రాజా గ్రూప్ ని తెలంగాణ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుని స్థలం ఇస్తే, మొన్న మధ్య కేటీఆర్ గారు అటు వెళ్తా ట్వీట్ చేశారు, ఈ అమర్ రాజా గ్రూప్ మా హయాంలో వచ్చింది, 6,000 రూపాయల 6,000 ఉద్యోగాలు ఇప్పుడు ఈ అమర్ రాజా గ్రూప్ తెలంగాణ యువతకు అందించింది అని చెప్పేసి. ఇట్లాంటి గ్రూప్స్ ఎన్ని తీసుకొచ్చాం సార్. ఆ తర్వాత తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో కియా మోటార్స్ కావచ్చు, హీరో మోటార్స్ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, అమర్ రాజా కావచ్చు, ఆ తర్వాత ఫార్మా రంగంలో రెడ్డి ల్యాబ్ కావచ్చు, దివీస్ కావచ్చు, హెట్రో కావచ్చు, సెలికాన్ మొబైల్స్ కావచ్చు, మైక్రోమాక్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇన్ని కంపెనీలు 2014 నుండి 19 వరకు తీసుకొచ్చాం. 19 నుండి 24 వరకు మీరు ఏం చేశారో నేను చెప్తా వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో వచ్చినటువంటి కంపెనీలన్నింటినీ వాటికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలని ఇవ్వకపోవడం వల్ల వెళ్ళిపోయాయి. ఆ తర్వాత కియా మోటార్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతపు ఎంపీ అయినటువంటి ఆయన ఎవరండి, ఆయన న్యూట్ వీడియోతో ఇదయ్యాడు,
అదండి అనంతపురం సైడ్ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ మాధవ్లేండి తెలియకుంటే మాట్లాడు గోరంట్ల మాధవ్ బెదిరిస్తే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు వెళ్ళిపోయాయి సార్. ఆఖరికి ఎంపీ గారికి రాప్తాడు గుర్తులేదు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుర్తురా? జాకీ అండర్వేర్ కంపెనీని కూడా బెదిరించడం వల్ల అక్కడ నుండి జాకీ అండర్వేర్ కంపెనీ కూడా తరలిపోయింది సార్. ఇన్ని కంపెనీలు 2019 నుండి 24 వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ గోపాల్ రెడ్డి గారు మేము ప్రజల వద్దకు పాలన తెచ్చాం, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు సార్. గోపాల్ రెడ్డి గారు అసలు ఏమన్నా అర్థం ఉందా సార్? తమరు సార్ గోరంట్ల మాధవ్ గారి పేరే మీరు మర్చిపోయారంటున్నారు సార్. వంశీకృష్ణ గారు గోరంట్ల మాధవ్ గారి పేరే మీరు మర్చిపోయారంటున్నారు గోపాల్ రెడ్డి గారు. గోరంట్ల మాధవ్ గారి పేరు ఎలా మర్చిపోతారంటున్నారు గోపాల్ రెడ్డి గారు. ఎవరైనా అంటున్నారా? ఆయన మర్చిపోయి పనిచేశాడు, ఆయన మర్చిపోయి పనిచేశాడా శ్రీనివాస్ గారు? గోరంట్ల మాధవ్ గారు ఎలా మాట్లాడతారు? మర్చిపోయి పని చేయలేదు కదా సార్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మేము ఏం తీసుకొచ్చామో కూడా చెప్తాను సార్. స్టెరైల్ పవర్, హిందుస్థాన్ జింక్, సుజలాన్ ఎనర్జీ, రెన్యూవల్ పవర్, గ్రీన్ పవర్. ఈ రెన్యూవల్ పవర్ 2019 నుండి రాష్ట్రంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 25లో మొన్న మధ్య లోకేష్ గారిని కలిసి మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని మళ్ళీ ముందుకు వచ్చారు సార్. మనం మాట్లాడు మీరు అమరావతి మీరు ఇంట్రడక్షన్ లోనే చెప్పారు. అమరావతి ఇట్టాడిది ప్రపంచం లేదు, గౌతమ్ బుద్ధుడు తాకిన నేల అది అన్ని చెప్పారు. దాని గురించి మాట్లాడకుండా ఇంకా ఒక్క నిమిషం ఇప్పుడు లైన్ లోకి వచ్చారు గోపాల్ రెడ్డి గారు. రైట్, ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు ఒక 5 నిమిషాలు. లేదా వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం. లేదా గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎందుకు భూసేకరణకు అడ్డుకుంటున్నారు సార్? భూసేకరణకి ఎందుకు అడ్డుకుంటున్నారు సార్? అమరావతిని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేదు అంటే, అమరావతిని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేదు సార్ 2019 నుండి 24 వరకు? ఇంకా మనం దాని నిర్మాణం గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటి అని అంటే ఆర్గ్యూ చేయొద్దు. మీ దగ్గర పాయింట్ మాట్లాడితే ఆయన మాట్లాడాడు, మీరు చెప్తుంది అదే కదా. అమరావతికి మీరు ఏం చేశారు అంటున్నారు, ఆయన చెప్తున్నారు కదా సార్. ఆయన ఏం చెప్తున్నారు? మీరు చెప్పిన మాట ఏంటంటే మేము రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసాం, ఒక అమరావతినే కాదు అన్నారు. సరే రాష్ట్రం మొత్తం ఏం చేశారో చెప్పు అంటే, మీరేం చేశారో చెప్పండి అన్నారు కాబట్టి మేము తెచ్చిన కంపెనీలన్నీ చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మహానగరము గౌతమ్ బుద్ధుడు నేలాడేలా ప్రపంచం విస్తుపోయేలా చూస్తుంది. ఎన్నేళ్ళు చూస్తుంది? ఒక 20 ఏళ్ళకి చూస్తుందా, 30 ఏళ్ళకి చూస్తుందా? రైట్, ఇప్పుడు పాయింట్ ఒక్క నిమిషం. వంశీకృష్ణ గారు ప్లీజ్ సార్. వంశీకృష్ణ గారు చిన్న క్లాస్ సార్. ఇదే విధంగా అంత ముందు కూడా మాట్లాడారు సార్. హైదరాబాద్కి సంబంధించి మీలాంటి పెద్దలు కానీ చాలా మంది అడ్డుకున్నారు సార్. ఇప్పుడు కూడా అమరావతికి అంత భూసేకరణ అవసరం లేదు అది ఇది మాట్లాడు సార్. ల్యాండ్ అంత అవసరమా అంటారు సార్. మరి ఒక్క నిమిషం సార్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే, లేకపోతే స్పోర్ట్స్ సిటీ కట్టాలంటే, లేక ఇంకా ఇదే విధంగా అప్పుడు కూడా హైదరాబాద్లో ఇదే విధంగా అడ్డుకున్నారు సార్. కానీ ఆ రోజు చంద్రబాబు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నేత వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళు వేసిన చెట్లు ఈరోజు ఫలాలు అయిపోయి అందరూ ఆ ఫ్రూట్స్ తింటున్నారు సార్. అది మర్చిపోయినట్టున్నారు మీరు. ఆ రోజు కూడా ఇట్లాగే మాట్లాడారు. ఎన్ని రోజులు మేము చూడాలి, ఎన్ని రోజులు ఈ కథలన్నీ చూడాలన్నారు సార్. అమరావతికి సపోర్ట్ అంటే మీరు అంటున్నారు సార్, రేపు అమరావతి ఇట్లాగే కావచ్చేమో, అందరూ నోళ్ళలో నానేటట్టు గొప్ప నగరం కావచ్చేమో సార్. ఎందుకని వెనక్కి తీసుకుంటారు చెప్పండి. ఈరోజు పక్కన మనం చూసాం కదా. అట్లాగా సార్, నేను చెప్పేది ఏంటంటే సందుల్లో ఇంకా ఇరుకు సందుల్లో తిరగాల. నేను అదే చెప్పి మహానగరం సార్, నా రాజధాని మహానగరం సార్. నేను చెప్తున్నాను సార్ ఆంధ్రుడిగా. తప్పేమో సార్. నేను గొప్పగా చెప్పుకుంటాను సార్. నా అమరావతిని కట్టాలని నేను కోరుకుంటాను సార్. నాకు 3 రాజధానులు వద్దు, ఒక్క రాజధానే కావాలంటాను సార్. ఆ రాజధాని గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను సార్ ఒక ఆంధ్రుడిగా. పక్క రాష్ట్రంలో చేసి వచ్చారు మన ముఖ్యమంత్రులు. ఈ రోజు నా రాష్ట్రంలో కూడా అమరావతిని చెయ్యాలని నేను కోరుకుంటున్నాను సార్. తప్పేమో సార్. గొప్పగా చెప్పుకుంటాను సార్ నేను అమరావతిని చెయ్యాలి సార్. ఎస్, చేతగాని నేతలు ఉన్నప్పుడు బాధపడతాం, చేసే నేతలు ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తాం సార్. దాంట్లో తప్పేమో సార్. కళలు కంటాం సార్. తప్పేముంది. ఇంకో 5 నెలలు 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు డబ్బులు వస్తాయి సార్. ఎక్కడిగా ఇదే విధంగా అన్నారు సార్. హైదరాబాద్ అప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడారు సార్. హైదరాబాద్ అప్పుడు ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ అవసరమా అన్నారు సార్. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఎంత యూజ్ అవుతుందో అందరికి తెలిసిందే కదా. ఎన్ని జాబ్స్ వచ్చాయి సార్. సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఎక్కడ కూడా ప్రతిదానికి వెనక్కి లాగుతుంటే అమరావతి అవసరమా, అమరావతి ఉందా, మనకి రాజధాని అంటే ఇంకెన్ని రోజులు రాజధాని లేని రాష్ట్రంలో ఉంటారు చెప్పండి సార్. మనం కూడా చెప్పండి. సిగ్గుపడాల్సిన అవసరం సార్. మనం 3 రాజధానులు అన్నారు, అంతకుముందు వీళ్ళు అమరావతి అన్నారు, మీరు 3 రాజధానులు అన్నారు సార్. కనీసం ఇప్పటికైనా అమరావతిని వీళ్ళు అంటున్నారు, మీ సజ్జలు గారు కూడా డిక్లేర్ చేశారు సార్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంత ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ప్రతి యువత కలలు కంటున్నారు, నా రాజధానిలో నేను ఉద్యోగం చేసుకోవాలి, నేను హ్యాపీగా ఉన్నాను ప్రతి ఒక్కరు అంటున్నారు.
వై నాట్? ఎందుకు సార్, కాకూడదు శ్రీనివాస్ సార్? ఇంకా మీరు నేను మాట్లాడేది ఇక వెనక్కి ఏంటంటే, తీసుకుంటే ఏముంది? హైదరాబాద్ను అమరావతి పోల్చవద్దు సపోర్ట్ సార్. చేయండి సార్ అందరూ. సార్ హైదరాబాద్ అమరావతి పోల్చొచ్చు. ఈడ 29 గ్రామాల్లో కొత్తగా ఒక మహానగరం నిర్మించాలనుకున్న కాన్సెప్ట్ ఇది. హైదరాబాద్ లో ఒక నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దాలనేది అది వేరే. ఆ కాన్సెప్ట్ అసలు ఏమి లేదే, పునాదులే లేవే. ఎలాగంటారు చెట్లు, సార్ కంప మీరు? చెట్లు ఒకసారి ఉన్నాయి. రండి సార్. వంశీకృష్ణ గారు, different concept ఏం సార్. సార్ ఏం హైదరాబాద్ అమరావతిలో అసలు ఎందుకు ఏమీ లేదా? రోజు మీరు అది తిరుగుతారు కదా సార్, ఏం మాట్లాడరేంటి సార్? ఏమునింది 29 గ్రాములు సార్, ఇచ్చినప్పుడు ఇప్పుడు అంతా ప్రభుత్వం రెడ్డి గారు మీరు మాట్లాడినంత సేపు పంట నేను భూములైన్ని ఉన్నాను. పంట భూములైన్ని అమరావతిలో పెద్ద నగరం ఉంది. బస్ స్టాండ్ ఉంది అమరావతిలో. నేను 10 సార్లు పోయినా. ఇది మనం వీళ్ళు నిర్ణయించక ముందు ఒక బస్ స్టాండ్ ఉంది అమరావతి. 29 గ్రామాలు కలిపా. ఎక్కడ ఉంది సార్? నాకు తెలియదు. సార్, మీరు ఎవరు చూసారేమో. శ్రీనివాస్ గారు, సార్ చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, సార్. గోపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కామ్ గా ఉన్నాను. సార్. ఐ ఎక్స్పెక్ట్ ది సేమ్ వెన్ ఐఎమ్ టాకింగ్. ఎస్, నేను వంశీకృష్ణ గారు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పడితే మాత్రం వంశీకృష్ణ గారు నేను ఎందుకు చెప్తున్నానంటే, సార్ అడిగిన దాంట్లో కూడా ఉంది. నాకు ఎక్కడో మీరు కరెక్ట్గా చెప్పలేదు, ఎంతమందికి మీరు అర్థమయ్యేటట్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేసి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆ ఫలాలు అనుభవిస్తున్నారు తెలుస్తుంది. బాబు గారు ఏం చేశారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు అనేసి, భవిష్యత్తు కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో తప్పేది, రోడ్లు కూడా వేయలేదంటున్నారు. రోడ్లు వేసి చూపించాలి కదా మనం. రాత్రిపూట కూడా వర్క్ జరుగుతుంది చాలా మంది అంటారు. సార్, ఇప్పుడు ప్లీజ్ దయచేసి అడ్డం పడదు సార్. ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. ఇందాక జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే, అమరావతి గురించి వస్తున్నప్పుడు గోపాల్ రెడ్డి గారు అన్నమాట, మేము అమరావతిని కాదు రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అలా చేసామన్నారు. నేనేం అడిగానంటే, మీరు రాష్ట్రం మొత్తం డెవలప్ చేశారంటున్నారు, ఒక విశాఖపట్నంకి మీరు ఏం చేశారో చెప్పండి అని అడిగా. ఆయన మరి సచివాలయాలు అంటున్నారు, రోడ్లు అంటున్నారు. సరే ఓకే, మీరేం చేశారని అడిగారు. సార్, 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలు చెప్తాం సార్. కియా మోటార్స్, ఇసుజు మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్, సిఎట్ టైర్స్, ఫాక్స్కాన్ సప్లయర్స్, సెల్కాన్ మొబైల్స్, కార్బన్ మొబైల్స్ తిరుపతిలో సార్. ఐటీ రంగంలో సార్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రోడ్గేజ్, కార్డివెంట్, పేటిఎం, ఇవన్నీ విశాఖపట్నానికి మేము తీసుకొచ్చాం సార్. ఫార్మా రంగాల్లో సార్ దివీస్ ల్యాబొరేటరీస్ కాకినాడ ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేయించాం సార్. అరబిందో ఫార్మా వాళ్ళు మల్టిపుల్ ప్లాంట్స్ పెట్టారు సార్. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఎక్స్పాన్షన్స్ అయ్యాయి సార్. హెట్రో డ్రగ్స్ నక్కపల్లి చిత్తూరులో వచ్చాయి సార్. నాట్కో ఫార్మా మేకగూడ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వచ్చింది సార్. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు చూస్తా ఉంటే శ్రీ సిటీలో పెప్సికో సార్, అమూల్ డైరీ సార్ ఎక్స్టెన్షన్, అంటే మళ్ళీ వీళ్ళు అమూల్ డైరీ సంగం డైరీ నొక్కి అమూల్ చేశారు, అది వేరే విషయం. బ్రిటానియా ఇండస్ట్రీస్ చిత్తూరులో సార్, కెలాక్స్ శ్రీ సిటీలో సార్, ఐటీసీ ఫుడ్స్ శ్రీ సిటీలో సార్ చిత్తూరులో. భారీ పరిశ్రమలకు వచ్చేసరికి సార్ అమర్ రాజా బ్యాటరీస్, ఏషియన్ పెయింట్స్, కేసీపీ సిమెంట్, చెట్టినాడు సిమెంట్, కోరమండల్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్స్ చేశాం సార్. పోర్ట్స్కి వచ్చేసి గ్రీన్ కో సార్ కర్నూలులో, ఆ తర్వాత అదానీ పోర్ట్స్ కృష్ణపట్నం పోర్ట్ సార్, జిఎంఆర్ సార్, ఎన్టీపీసీ సార్, సుజలాన్ ఎనర్జీ సార్, రెన్యూవల్ పవర్ సార్, ఇవన్నీ చేశాం. ఆ తర్వాత ఎంఓయూలు చేసుకున్నా కానీ పెద్ద ఎంఓయూలు కానీ అమలు కానివి కొన్ని ఉన్నాయి సార్ ఇందులో, ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. రిలయన్స్ ఇండస్ట్రీస్తో ఎంఓయూ చేసుకున్నా కానీ అమలు కాలేదు అది. అదానీ గ్రూప్తో అలాగే సార్. వేదాంత సార్, లూలు గ్రూప్, గూగుల్, టాటా గ్రూప్, సాఫ్ట్ బ్యాంక్, హెచ్సిఎల్, ఇవన్నీ సెకండ్ ఫేజ్ ఆఫ్ హెచ్సిఎల్ సార్. ఇవన్నీ కూడా మేము చేసుకున్నప్పటికీ కూడా, ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం మారటం వల్ల అది చేయలేకపోయాం సార్. ఆ తర్వాత 2014 నుండి 19 వరకు అమరావతికి ఒక రూపు తీసుకొచ్చారు సార్. రూపు తీసుకొచ్చిన తర్వాత 2019 నుండి 24 వరకు కూడా ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసినట్లయితే అమరావతిలో సింగపూర్ కాన్స్టారియం, అసెండెస్ సెంక్లాడ్ పార్క్ ఎక్సెట్రా సార్. ఆ తర్వాత ఫాస్టర్స్ పార్క్, ఇది యూకే పార్ట్నర్షిప్ తో ఫాస్టర్స్ పార్క్ సార్. మలేషియన్ కన్స్ట్రక్షన్స్ తో ఎంఓయూస్ అయ్యాయి సార్. జపాన్ ఇన్ఫ్రా ఎంఓయూస్ అయ్యాయి సార్. ఎంఓయూస్ అయ్యాయి, ప్రభుత్వంలో ఉన్నాయి, ఈ నోటి మాట కాదు, మేము చూపిస్తాం సార్ ఇవన్నీ కూడా. ఎన్నయ్యా సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని లేకుండా చేసి 2019 నుండి 24 వరకు కూడా ఏమీ లేకుండా చేసి, నేను చెప్పినటువంటి ఇన్ని కంపెనీల్లో గ్రౌండ్ అయిన కంపెనీలు అతి తక్కువ అయ్యాయి సార్. 2019 నుండి 24 వరకు పారిపోయారు రాష్ట్రాన్ని వదిలిపెట్టేసేసి. ఇక టాప్ 15 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడి ఏంటంటే సార్, కియా మోటార్ సార్, ఇసుజు సార్, హెచ్సిఎల్ సార్, దివీస్ ల్యాబొరేటరీ సార్, డాక్టర్ రెడ్డిస్, పెప్సికో, కెలాక్స్, బ్రిటానియా, అమర్ రాజా వీళ్ళు వచ్చినాక తరివేశారు సార్. దండం పెట్టి పంపించింది అమర్ రాజానే సార్, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఫాక్స్కాన్ సప్లయర్స్ సార్, ఆ తర్వాత కాంటినెంట్, బ్రాడ్ బ్రిడ్జ్, గ్రీన్ కోడ్, జిఎంఆర్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ సార్. ఇన్ని కంపెనీలు 2014 వరకు. డిస్టర్బ్ చేయొద్దు, ఇంకా అయిపోయి డిస్టర్బ్ చేయొద్దు. ఐఎమ్ నాట్ డన్ యెట్ సార్, గోపాల్ రెడ్డి గారు, ఐఎమ్ నాట్ డన్ యెట్, వెయిట్. 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే డిసెంబర్ 17న చేసినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా మన రాష్ట్రానికి 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అనగానే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెత్తరపోయింది సార్. ఆ దెబ్బతో ఆ రోజు డిసెంబర్ 17, 2019 తారీఖు వేసినటువంటి టెంట్లు జూన్ 4, 2024 తీశారు సార్ అమరావతిలో. ఒక్క ఇటుకే చెప్పనివ్వండి సార్, మీరు అడిగారు కదా. రోడ్ల గురించి మాట్లాడుతా ఉన్నాడా ఈ రోజు? అడుగుదాం. రోడ్ల మీద ఉన్న గ్రావెల్ కూడా ఎత్తుకెళ్ళిపోయిన ఘనత సార్. అప్పుడు రోడ్ల మీద ఉన్నటువంటి గ్రావెల్ కూడా తవ్వుకెళ్ళి అమ్ముకుంటుంటే ప్రభుత్వం నోరు మూసి కూర్చుంది సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఉన్న గ్రావెల్ కూడా తవ్వుకెళ్ళి అమ్ముకుంటుంటే ఏం చేశారు సార్? ఈ రోజు రోడ్లు లేవంటే ఈయన వెళ్తా ఉంటే ఎలా చెప్తారు ఆ మాట? తమరి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గ్రావెల్ కూడా తవ్వుకుని అమ్మేసుకున్నటువంటి ఘనత ఆ రోజుల్లో ఉంది. మరి వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అమ్ముకెళ్ళిపోయిన వాడిని ఏమైనా కనిపెట్టి పట్టుకున్నారా అంటే అది లేదు. మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సార్ జంగల్ క్లియరెన్స్ కోట్ల రూపాయలు ఖర్చు అయింది సార్. 2019 నుండి 24 వరకు వచ్చినటువంటి అడవిని క్లియర్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు అయింది సార్. ఈ రోజు సార్ ఆ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కడతా ఉంటే, సైబర్ టవర్స్ నిర్మిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు దోచుకుంటా ఉన్నాడు, ఈ బిల్డింగ్ ఇట్లా కట్టారు, ఏమన్నా ఉపయోగం ఉందా అన్నటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ సిఆర్డిఏ భవనం గురించి కూడా అదే మాట్లాడుతా ఉన్నారు సార్. ఈ రోజు కోకాపేటలో ఎంత సార్ ఎకరం? 150 కోట్ల రూపాయలు సార్. ఎవరేశారు సార్ దానికి బీజం? నా లీడర్ నారా చంద్రబాబు నాయుడు సార్. దమ్ముగా చెప్పుకుంటాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం ఈ రోజు కోకాపేటలో 150 కోట్ల రూపాయలు సార్ ఎకరం. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావాలనేదే చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం. మన విలువలు పెరగాలి, మన ఆస్తుల విలువలు పెరగాలి, మన జీవన పరిణామాలు పెరగాలి అనేటటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కంపెనీలు తీసుకొస్తే దండం పెట్టి పంపించేశారంట సార్. ఏమన్నా సార్ వెళ్ళి రోడ్లు లేవంటి వెళ్తే తవ్వేసుకున్నారు కదా, రోడ్లన్నీ తవ్వేసుకున్నారు కదా, తవ్వేసుకుని అమ్మేసుకున్నారు కదా సార్. సీడ్ యాక్సెస్ రోడ్లు దొంగలు పడ్డారు. రోడ్లు దోచుకోవడం సార్ దారుణంగా ఎక్కడైనా చూసామా సార్? రోడ్లు గ్రావెల్ దోచేసుకున్నారు సార్. వీళ్ళు ఈ రోజు వచ్చి మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్. గోపాల్ రెడ్డి గారు, ఈ మధ్య కాలంలో మీరు వచ్చారా సచివాలయం సైడ్? ఈ 16-17 నెలల కాలం వచ్చారా సార్? ఏమండి ఈ మధ్య కాలంలో అమరావతి సైడ్ సచివాలయం వైపు వచ్చారా సార్? మీరు చూసారా? రోడ్లు అలాగే ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ మధ్య కాదు సార్, ఈ మధ్య నిన్న వారం అవుతుందంటే కదా అమరావతి రైతులంతా ధర్నా చేసి ఎందుకు చేశారు? నేను రాకుంటే నేను చేపించాను వాళ్ళ దగ్గర. రోడ్లు లేవని అమరావతి రైతులు మాకు న్యాయం జరగలేదని ఎందుకు చేశారు? మాకేం పలకలేదు, మేము నష్టపోయినామని ఎందుకు చేశారు? రోడ్లు లేవని చేశారా? వాళ్ళకి నష్టం మీరు అది చెప్పండి. రోడ్లు లేవన్నారు మొదట. రోడ్లు లేవని రైతులు రోడ్డు ఎక్కారా లేక ఎట్లా? రోడ్లు సార్ మీరు ఎట్లంటే మీరు ఒక న్యాయమూర్తి హోదాలో అదే అడుగుతున్నా. మీరు ఫస్ట్ రోడ్లు అన్నారు, మీరు మళ్ళా ఇప్పుడు రైతులు అన్నారు సార్. ఇప్పుడు ఎలా ఉన్నాయి అటు అడుగుతున్నాను సార్. మీరు గమనుండి, మీరు న్యాయమూర్తిగా ఉండి మాది ఆయన వాదనలు అంటే చాలా చక్కగా ఉంటది సార్. నేను వింటున్నాను కాబట్టి అడుగుతున్నాను సార్. గోపాల్ రెడ్డి గారు అడిగలా, మీరు మమ్మల్ని నన్ను కార్నర్ దోచేస్తున్నారు. అమరావతి అంటే బాధ కలిగింది సార్. అమరావతి అంటే బాధ కలిగే నేను మాట్లాడాను. గౌరవంతో వస్తాం సార్. నేను అదే చెప్తున్నాను గోపాల్ రెడ్డి గారు. ఇంకెన్ని రోజులు మనం కట్టుకుంటాను బాధ వేసింది సార్. అందుకే నేను చెప్పి ఇంకెన్ని రోజులు మనకి రాజధాని లేని రోజులాగా ఉంటాం. ఎవరికి వాళ్ళం రాజధాని లేదని చెప్పుకుంటామా? పక్క రాష్ట్రాలని అభివృద్ధి చెందుతుంటే ఇంకా మన రాజధాని లేదు. ఎక్కడ రాజధాని కట్టే వాళ్ళకి బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎత్తుకోమన్నాడా? ఆ రోజు ఎంత మమ్మల్ని ఎందుకు దుమ్మెత్తిపోసారు? టూరిజం కో లేకపోతే ప్రభుత్వానికి? మరి అది దేనికి పనికి రాకుండా ఉంది కదా సార్ వైజాగ్ లో. దేనికి పనికి రాకుండా ఉంది కదా సార్ అది వైజాగ్ లో. ఏం చేసుకోండి సార్ అది? దాన్ని ఏం చేసుకుంటారు చెప్పండి సార్. దాన్ని ఏం చేస్తాం చెప్పండి. ఏమీ చేయలేకుండా అట్లా ఎందుకు కట్టారు అంట నేను. ఎవడబ్బు సొమ్మని సార్ అది అడుగుతారు సార్ రేపు ఎవరైనా. అన్ని కోట్లు 500 కోట్లు ఎవడి సొమ్మని కట్టారంటారు సార్. ఎవరికైనా బాధ కలిగితే ప్రజలకు కట్టొచ్చు కదా సార్, ఇల్లు కట్టించచ్చు కదా సార్. అదే నేను అడుగుతుంది సార్. మరి అట్లాగా అట్లా తప్పులు తీస్తే చాలా ఉన్నాయి. 2 ప్రభుత్వాలు అంటున్నాను సార్ నేను. ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు వాళ్ళు అట్లా అన్నారు, మీరు అన్నారు. ఈ రోజుకి రాజధాని లేదు. కడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలని అడుగుతున్నాను సార్ నేను. నా ప్రశ్న ఒకటే సార్ శ్రీనివాస్ గారు, 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మిలాఖత్ అయినప్పుడు 2014 నుంచి నవనగరాలు ఎన్ని కట్టారు? రాజధాని సబ్జెక్ట్ గా చెప్తా. మేమేం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కరోనా ఉన్నప్పటికీ విజయవాడలో ఫ్లైఓవర్ కట్టింది జగన్మోహన్ రెడ్డి. 2 ఫ్లైఓవర్లు
మీరు శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన బుధంలా ఆ ఫ్లైఓవర్ వేసింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. మీకు Yes, అర్థం sir. కాకుండా మేమే చెప్పలేము, మీరు మొండిగా చెప్పలేము. ఊరుకో సార్. ఫ్లైఓవర్ కట్టింది సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ సార్. కంప్లీట్ చేసింది మేము. సెంట్రల్ గవర్నమెంట్ మీ మీద ప్రాజెక్ట్ సార్. సార్, అది సార్, జగన్ కట్టమంటారు. మరి ఇది కేసినేని నాని గారు వాళ్ళు ఓపెన్ చేశారు సార్, కేంద్ర మంత్రులు అనుకుంటారు. కేంద్ర నితేష్ గడ్కరీ గారు నితీష్ గడ్కరీ గారు వచ్చారు సార్. అది ఆ సెంట్రల్ ఫండ్స్ గవర్నమెంట్ సార్, నేషనల్ హైవేస్ కలిపేటటువంటి నేషనల్ హైవేస్ కలిపేటటువంటి ప్రాంతాలు ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ గారు జగన్మోహన్ రెడ్డి కట్టింది కాదు. జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణ గారు కట్టింది ఒక్క నిమిషం, ప్రాజెక్ట్. వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం, గోపాల్ రెడ్డి గారు చెప్పండి ఇంకేం కట్టారు సార్, ప్లీజ్ చెప్పండి, వింటారంట ఆయన. అదే మామూలు భారత రాజ్యాంగ నిర్మాత టాటా అంబేద్కర్ సాబ్ అది కడితే అంత పెద్దది కడితే వాళ్ళకి ఎందుకో ఇబ్బంది కలుగుతా ఉంటే ఈ రోజు కనీసం మెయింటైన్ చేయాల, నెలకు 1 లక్ష రూపాయలు పెట్టి కమ్మ చెట్టు కొట్టిలా, లైట్లన్నీ ఆఫ్ చేశారు, శిథిల వ్యవస్థ లేకపోయింది. ఏమి అంబేద్కర్ గారు ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువే కదే, ఆయన భారతదేశానికి భారతరత్నే, ఆయన బ్రహ్మాండంగా అందరికి గౌరవించుకోవాలి. ఎందుకు నిన్న పోయి అందరూ పోయి అక్కడ మా వాళ్ళు ధర్నా చేయాల్సి వచ్చింది, ఎందుకు విజయవాడలో ఉంది కదా, ఆయన రాజ్యాంగాన్ని అందరూ ప్రామాణికంగా తీసుకుంటాం కదా, అటువంటి నిర్మాణాన్ని ఎందుకు మీరు స్వాగతించాలా? మేము పరిపాలన చేసిన 3 ఏళ్లే కదా, 2 ఏళ్ళు మాకు కరోనాతో పోయింది కదా. కరోనాతో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం నాయకులంతా ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? మీ వాస్తవం 2 ఏళ్ళు కరోనా ఉంది కదా సార్, 3 ఏళ్లే కదా మాకు ఉండింది గవర్నమెంట్ వెసులుబాటు. ఆ రోజు ప్రాణాలతో రక్షించాలని పట్టుదలతో ఉన్నాం, మేము ఎక్కడికి పారిపోలా. మీరు ఏదో మీరు మా మీద ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, సచివాలయాల్లో తరివేశారు, తలా పక్క 11 మంది ఒక సచివాలయం పక్కకు తరివేశారు. రైతు భరోసా కేంద్రాల్లో తీసేశారు. అంటే మేమేది పెడితే దాని పేర్లు మార్చడము. పేర్లు ఎందుకు మార్చుతున్నారు? మేమంటున్నాం మీరు వచ్చి బ్లూ పెయింట్ కొట్టుకున్నారు, ఇప్పుడంతా ఎల్లో పెయింట్ కొడుతున్నారు. మాకు చెప్పారు నీతిలో, ఎల్లో పెయింట్ బ్లూ పెయింట్ కొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కానీ, ఇప్పుడంతా మళ్ళీ ఎల్లో పెయింట్ కొడతారు కదా. మమ్మల్ని అన్నోళ్ళు మీరు ఆ పని చేయకూడదు కదా. కాబట్టి ఇది వాస్తవంలో మాట్లాడదాం సార్, మనకు అంత వెల్తీగా ఉన్నామా? అంత రాజధాని 4 ఏళ్లలో 3 ఏళ్లలో 120 రోజుల్లో 150 రోజులు కట్టే అంత స్థాయి మనకుందా? కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా సహకరిస్తుందా, సహకరించలేదా? గ్రాంట్లు వస్తున్నాయా? అంటే నిర్మాణబద్ధంగా మాట్లాడతాను నేను గాల్లో సహకరించేటట్టు చేయాలని వాళ్ళకి చెప్పాలి కదా సార్, మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ విధంగా పాయింట్ మీరు ఇవ్వాలి కదా సార్, ఆలోచనలు ఇవ్వాలి కదా సార్. మనం పరిగణలోకి తీసుకుంటే కదా మీకు ఎంతసేపు ఉద్వంసం. ఇప్పుడు 3 ఏళ్ళు ఎలక్షన్ ఉంది, వాడు రాకూడదు ఈడు జగన్మోహన్ రెడ్డిని అండ్ ఏం ప్రజలు రాణిస్తారు లేకపోతే ఇంటికాడు ఉంటారు. ఏమి ఆయన అనుకునే జయం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నా అయినాడు. మనం వేరే నాయకుల మాది 25 ఏళ్ళు ఉండాలా 50 ఏళ్ళు ఉండాలా అనుకోవాలా. ప్రజలు కోరుకుంటే వస్తారు లేకపోతే ఇంటికాడు ఉంటారు, ఏ ఇబ్బంది ఉంది. రైట్, కరెక్ట్. ఒక్క నిమిషం సార్, ఏం వంశీకృష్ణ గారు ఆ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలని అంటున్నారు గోపాల్ రెడ్డి గారు. వాడు గీడు అంటాం, జగన్ అంటాం, కొంచెం ఆ విధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్, పిచ్చోడు అనడము లేకపోతే సైకో అనడము రకరకాల. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఎవరు అనరు. మా వాళ్ళు ఎవడో బుద్ధిలేనోడు అంటే బుద్ధిలేనోడే మా వాడు అన్నా గాని, చంద్రబాబు నాయుడు గారే అంటారు. మేము కూడా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని వాడు పులివెందుల ఎమ్మెల్యే, ఈడు పులివెందుల ఎమ్మెల్యే, ఏం తెలియనోడు కూడా వాళ్ళ ఊర్లో పార్టీ ఇండిపెండెంట్ నిలబడితే 10 ఓట్లు పడినోడు కూడా అంటాడు అన్నమాట. ఇండిపెండెంట్ నిలబడము మా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా వచ్చి ఆ ఇండిపెండెంట్ నిలబడి గెలిచినోడు ఒక అన్నమను మేము ఒప్పుకుంటాం. పులివెందుల ఎమ్మెల్యే కూడా అంటాడు, నేను రానంటాడు, తాట తెలుస్తాడు. మొన్న ఒక ఆయన అయితే ఆయన ఉరేయాలన్నాడు, కాల్చేయాలన్నాడు. అడుసబల్లి ఎవరైనా ఆయన ఉరేయాలన్నాడు, ఆయన ఉరేయాలా? అడుసబల్లి ఎవరు ఆయన? పులివెందుల ఎమ్మెల్యే అంటే తప్ప అని అడుగుతున్నారు వంశీకృష్ణ గారు. ఎమ్మెల్యే అంటారు, తనకేముంది? అది తప్పని కాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు అండి, పార్టీ అధ్యక్షుడు. ఓడిపోయిన ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మా పార్టీ అధ్యక్షుడు సార్. ఆయన మేము గాజువాక్ ఎమ్మెల్యే అంటాం. పల్లా శ్రీనివాసరావు గారు మా పార్టీ అధ్యక్షుడు, మేము ఆయన గాజువాక్ ఎమ్మెల్యే అంటాం. అదేం తప్పు కాదే, తప్పెలవుతుంది అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది సార్. వెటకారంగా అనేది మామూలుగా ఒకే మాట అయినా వెటకారంగా అనేది ఎగతాళిగా అనేది సార్. ఇంకా గోపాల్ రెడ్డి గారు అలా ఎటకారంగా ఎందుకంటారు సార్? పులివెందుల ఎమ్మెల్యే అని అంటాం, తప్పేంటి సార్? రైట్, ఒక్క నిమిషం సార్. రైట్, ఇంకా అమరావతి చెప్పేసి మన పల్లెటూరు అని చెప్పేసి అంటే ఎటకారం ఎట్ట అవుతుంది సార్?
మాదొక పల్లెటూరు సార్, మారుమూల పల్లెటూరు. ఇప్పుడు నేను ఒక నగరంలో చాలా జీవిస్తా మంది ఉన్నా. ఊళ్ళో అంటే తప్పవుతుందా? వేటకారాలు మాకు కూడా తెలుసు. భలే ఉన్నారు సార్ మీరు. వేటకారం ఆడి మళ్ళీ వెనకపోయింటారు చాలా మంది. రైట్ 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 గోపాల్ రెడ్డి గారు, ఫైనల్గా వర్క్లో స్పీడ్ తగ్గిందా లేకపోతే కాగితాలకి శంకుస్థాపనకే పరిమితం అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? అది చెప్పండి. దానికి వంశీకృష్ణ గారి సమాధానం కూడా ఎదురు చూద్దాం ప్లీజ్. అమరావతి అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్? కట్టాలా వద్దా చెప్పేయండి. దాంతో ఎందుకు రోడ్లు లేవు అదని తర్వాత సార్ అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అమరావతి మీద? మీ ఒపీనియన్ ఏంటి వైసీపీది? రెండు విషయాలు చెప్తున్నా ప్లీజ్ సార్. ఒకటి, రాజధాని రైతులు చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత మా సమస్యల పరిష్కారమైనాయి, మేము సంతోషంగా వాళ్ళు చెప్పాలా, మేము వీళ్ళెవరు చెప్పినా వినం. ఓకే. రెండు వచ్చి అదనంగా ముందే రాజధాని రైతులు ఇచ్చి మునిగిపోయినా ఇంకా 50,000 ఎకరాలు కావాలంటున్నాడు, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. వాడికి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీరు ఇవ్వకుంటే బెదిరింపు తోడుతో మాట్లాడినాడు సార్. ఈయన చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చే తీరాలా, మీరు భూములు ప్రకారం ఇయ్యాలని వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళ వర్షను ముందు ఇచ్చిన రైతులే ఇంకా వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ప్లాట్లు ఇవ్వలేకపోతారు, మా ఏమవుతారు వాళ్ళపై వాళ్ళకు ఉంటది. మనము అధికారంలో ఉండగా 2 పాయింట్లు. మూడోది వచ్చేసి ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించిన గ్రాంట్లు ఏమన్నా సపరేట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 50,000 కోట్లు 2 లక్షల కోట్లు అవుతుంది. ఒక 50,000 కోట్లు ఇవ్వండి, మా రాజధాని నశించిపోయింది, మీరు ఎట్లా అది ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినారు అని బలవంతంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి వైసీపీ మాట్లాడకూడదు. మేము కూడా వస్తాం, మేము కూడా ప్రత్యేక హోదా గురించి వైసీపీ మాట్లాడకూడదు సార్. మీరు అడుగుతారా? జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు, మీరు 124 మంది, మేము 11 మంది కూడా వస్తాం మీతో. మీరు ఏమైనా మెడలో ఉంచి ఇంత కావాలా 50,000 కోట్లు కనీసం అసెంబ్లీకి రండి సార్ చాలు. అసెంబ్లీకి రండి చాలు అంటున్నారు సార్. మీరు కూడా రాలేదు, మీ నాయకుడు కూడా. మేము అదే ఆ హేళనే వద్దనేది. మనం హేళన పడే దగ్గరలో ఉన్నాయి ఆ ఎగతాళి అసెంబ్లీకి రమ్మనంటే హేళన ఎట్లవుతుంది? వెనక్కి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వంశీకృష్ణ ఉయ్యాలు ముందుకే పోదు. చాలా సార్లు ప్రతిపక్ష సార్ ఒకవేళ అమరావతి కంప్లీట్ అయితే ఏమో గోపాల్ రెడ్డి గారు వాళ్ళు చెప్తుంది, వాళ్ళు ఉత్సాహం ఏంటంటే ఉయ్యాల ముందుకే వెళ్తుందేమో, అమరావతి కంప్లీట్ అయితే వెనక్కి రాదేమో. ఇంకా రాకుంటే అంతే, వెనక్కి రాదు. సార్ ఇప్పుడు మేమేమన్నాము సార్, కేంద్ర ప్రభుత్వాన్ని అడగమన్నాము, మీరు అసెంబ్లీకి రండి, మేము అడుగుతా ఉంటే మీరే అసెంబ్లీలో కూడా ఈ గొంతుకు అక్కడ వినిపించచ్చు కదా అంటున్నారు వంశీకృష్ణ గారు. ఆయన మీ గుర్తు వినిపించండి, 50,000 కోట్లు డిమాండ్ చేయండి. మీరు నోరెత్తలేకుండా మోడీ గారి గురించి మీ సపోర్ట్ తో నడుస్తుంది మోడీ గారి ప్రభుత్వం. మీ దయాదాక్షిణ్యాలపై మోడీ ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై కేంద్ర ప్రభుత్వం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మర్చిపోయారు. రైట్, ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ పైన ఉండాలి మోడీ గవర్నమెంట్ నిలబడి. రైట్, ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. నేను ఇప్పుడు నా రాష్ట్రంలో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 11 మందిని కూడా అసెంబ్లీకి రమ్మంటే గోపాల్ రెడ్డి గారు హేళన చేస్తున్నారు. అసెంబ్లీకి రమ్మంటే హేళన అవుతా సార్? అసెంబ్లీకి వచ్చినా డిమాండ్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని హేళన చేసినట్టు నేను అలా అన్నానా? కాదు, నేను చెప్పిన పాయింట్ కాదు, మీరు చెప్పాలా సార్. ఈ విధంగా మాకు నిర్మాణం అసెంబ్లీకి రమ్మంటే హేళన. మరి ఎందుకు సార్ అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి గెలిచారు? అసెంబ్లీకి ఎందుకు గెలిచారు? రమ్మడం హేళన కాదు. మాట్లాడితే మనమేం వాదించుకోవడం వల్ల అంత్యంగా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని కోరుకున్నాము, నిధులు తేవాలని కోరుకుంటున్నాము. మీరేదండి మంచి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే బ్రహ్మాండంగా మంచి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇక్కడ సార్ యనమల రామకృష్ణ గోపాల్ రెడ్డి మీరు మీ పార్టీ కుట్రలు కనుక రాష్ట్రంలో లేకపోతే బ్రహ్మాండంగా ఉండదు రాష్ట్రం. మీరు మీ పార్టీ కుట్రలు లేకపోతే రాష్ట్రం జరిగింది. నిజంగా మంచి చేసేవాళ్ళైతే మీరు నిజంగా మంచి చేసేవాళ్ళైతే మీ కుట్రలు, మీ పార్టీ చేసేటటువంటి కుట్రలు, విష ప్రచారాలు ఆపమనండి, బ్రహ్మాండంగా మంచి జరిగింది రాష్ట్రానికి.
ఆహా. మీరు విష ప్రచారం చేయలేదు, మీరు విష ప్రచారం చేయలేదు. సరే వదిలేండి సార్ అంతా ఎందుకు. ఇప్పుడు తెలుగుదేశంలో అత్యంత సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళు బిజీగా ఉన్న పరిపాలనలో. ఆయన బోండా ఉమ్మ గారు, ఉమామహేశ్వరరావు గారు, యనమల రామకృష్ణుడు గారు, దూదిపాటి నరేంద్ర గారు, ఆయన ఆ, పెద్ద ఆయన ఒక 7 సార్లు గెలిచారు చూడు, ఆ సార్ అంతా 10-15 మంది ఉన్నారు. చాలా యనమల రామకృష్ణుడు గారు అయితే మనం చెప్పారు, ప్రతిపక్షాన్ని చాలా సైలెంట్ గా తీసుకుంటున్నాము, మనం ఊపితే వాళ్ళు పోతారు అనుకుంటాము, వాళ్ళు ఊపితే మనం బయట కాదు. ఆయన ఓపెన్ గా తెలుగుదేశం డయాస్ పైన మాట్లాడినాడు, ఎవరు ఊపితే ఎవరు పోతారు ఆయన చెప్తాడు, అంత సీనియర్ నాయకుడు. అంటే ఈ 18 నెలల్లో అంత పుంజుకున్నారంటారు వైసీపీ. ఆశామాటిగా ప్రతిపక్షాన్ని తీసుకోవద్దు, తీసుకుంటే మనం అనుకుంటున్నాము మనం ఊపితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో వెళ్ళిపోతారని, వాళ్ళు ఊపితే మనం బయటగా ఉన్నామని అధికార పక్షంలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పాడు. దాన్ని గ్రహించాలి మనం. ఆయన చెప్పాడు, అంత సీనియర్ నాయకుడు. ఆయన ఎందుకు చెప్పాడు, ఆయన వాస్తవం గ్రహించాడా లేకపోతే ఏంటి అనేది అది వేరే విషయం. చాలా మంది ఉద్దండులు ఉన్నారు సార్, ఉద్దండులు ఉన్నారు. వాళ్ళని పంపించి ఒక కమిటీకి పంపించేసి ఢిల్లీకి, చంద్రబాబు నాయుడుకి బిజీగా ఉన్నారండి అక్కడ, మమ్మల్ని పంపించాడు, మాకు ఇదే ఒక పదవి, మన రాష్ట్రానికి నిధులు రాబట్టడమే ఒక పదవి, ఒక 50,000 కోట్లు తెమ్మని ఉన్నారు. ఇంతకుముందు నీటిపారు సార్ ఉమా గారు ఉన్నారు, దేవినేని ఉమా గారు, బొండా ఉమా గారు ఉన్నారు, యనమల రామకృష్ణ ఉన్నారు, మళ్ళీ ఆయన ఒక విజయవాడలో ఆయన ఎవరు అంటారు, ఒక ఆయన ఉన్నారు చూడు, పెద్ద ఆయన ఉన్నాడు. చాలా మంది ఆరోపణలు వస్తుంటాయి. ఆయన కూడా ఇదంతా ఒక టీం ఉన్నారు పెద్దోళ్ళు సార్. వాళ్ళు వెటకారం అని చెప్పి మీరు వెటకారంగా మాట్లాడతారు గోపాల్ రెడ్డి గారు. అసలు అవసరం ఏంది? డైరెక్ట్ గా మోడీ గారితో ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. ఇదే ఉన్నప్పుడు వీళ్ళందరినీ పంపాల్సిన అవసరం ఏంటి సార్? ఆయనే తేల్చుకుంటున్నారు కదా నా రాష్ట్రానికి ఇంత కావాలి నిధులని. వీళ్ళు కూడా పని పెట్టాలి కదా, అంత సీనియర్ ఉపయోగించుకుంటే ఒక కమిటీ వేయండి, ఎంత అవసరము, ఎంత డబ్బులు అవసరము, ఎప్పుడెప్పుడు పోవాలా, ఎట్ట ప్రణాళిక, కేంద్ర ఆర్థిక మంత్రిని కలవాలా లేకపోతే ఇంకొకరిని కలవాలా, ఆమెనే తీసుకొచ్చారు కదా సార్ ఈ రోజు. చంద్రబాబు గారికి తెలియకుండా ఉంటుంది ఇదంతా. సీనియర్ నాయకులు కలుపుకొని పోతే బాగుంటుంది. వాళ్ళ సేవలు కూడా అవసరమని నేను భావిస్తున్నా. ఫైనల్ గా చెప్పండి ఇదంతా మీరు వ్యక్తిగతంగా చెప్పండి సార్, వైఎస్ఆర్సీపీ నేతగా కాదు సార్, ఒక ఆంధ్రుడిగా. అమరావతి కట్టాలా వద్దా, అమరావతి అభివృద్ధి చెందాలా లేదు, ఇది చెప్పండి సార్ చాలు, నాకు ఇంకా అడగండి సార్. అంటే అమరావతి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను సార్, వ్యక్తిగతంగా. సాధ్యమయ్యే పనే లేదా మీరు చేయాలి, అది అంత కళల సౌదమా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది అర్థం కాదు నాకు. రైట్, ఒక్క నిమిషం. ఏపీ డౌట్ వచ్చింది సార్, వాళ్ళందరూ అమరావతి రంగుల కళ్యాణ ఎందుకు వేశారు అనేది నాకు కావాలి. రైట్, వాళ్ళకి ఏ డౌట్ వచ్చింది ఆ మీడియా ఎందుకు? డైరెక్ట్ గా వంశీ గారు ఉన్నారు కదా సార్, ఆయన రోజు తిరుగుతుంటారు, అమరావతి సచివాలయం తిరుగుతుంటారు సార్. వంశీ గారు నేనేమన్నా సార్, వంశీ గారిని కూడా నేనేమన్నా. వంశీ గారు మనం ఇప్పుడు ఒక ప్రాజెక్టు కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు పెట్టుకున్నాక దానికి డబ్బు అవసరం ఉంటుంది, దాంతో పాటు మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఇది కూడా చేయాలి. రైట్, 1 minute. ఓన్లీ అమరావతి నిర్మాణమే కాదు, మిగతా వాటి కూడా చేసుకోవాలి కదా. రైట్, ఒక్క నిమిషం. ఫైనల్ గా అడుగుదాం సార్ అనేది కూడా మనసులో పెట్టుకోవాలి కదా. వంశీ గారు, నాట్ ఓన్లీ సార్ గోపాల్ రెడ్డి గారే కదా సార్, అందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అమరావతి గురించి కామెంట్ చేసే వాళ్ళందరికీ ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రభుత్వం తరపున చెప్పండి సార్. సార్, మేము అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతాం సార్, దగ్గర డిసెంబర్ 4కి 18 నెలలు, 18 months కంప్లీట్. 18 నెలల క్రితం అమరావతి చూసుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే ప్రజలకు డెఫినెట్లీ దీనికి సమాధానం దొరికింది. 18 నెలల్లోనే ఇంత డెవలప్మెంట్ అయ్యింది. ఇక డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా అమరావతి అవతరించబోతోంది అనేటటువంటి ఆన్సర్ అందరి దగ్గర ఉంది. 2028 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మేము చెప్పినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మేము ప్రామిస్ చేసినటువంటి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కాబట్టి కావచ్చు కట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అంకితం చేస్తాం. నో డౌట్. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడినా, ఇంకెవరు అడ్డం పడినా, ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అవతరించబోతోంది. ఆల్రెడీ దానికి తగినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా అయిపోయింది. సో ఇక 2028 ఎండింగ్ కల్లా మనం అమరావతి రిజల్ట్స్ చూస్తాం. 2028 పక్కా. అంటే 700 రోజుల్లో మహానగరం కట్టేస్తారు. 700 days కట్టి తీరుతాం కదా. చెప్తున్నారు కదా సార్, నేను అదే అడుగుతున్నా. కట్టి తీరుతారు. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది. ఇంకొక 3 సంవత్సరాల్లో ఇప్పుడు 2028 అనంటే 730 రోజులు కాదు, 730 రోజులు కాదు, 3 సంవత్సరాలు అమరావతి కట్టి తీరతాం. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఇచ్చేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గుడ్, రైట్. ఇలాగే సార్ మన గోపాల్ రెడ్డి గారు చాలా మంది చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టాలంటే విమర్శించిన వాళ్ళే.
ఈ రోజు వాళ్ళందరి పిల్లలు ఈ రోజు ఆడిలో బెంచ్ తిరుగుతున్నారు సార్ ఆ ప్రాంతాల్లో. ఎస్ ఎస్ ఆ ప్రాంతాల్లో వాళ్ళందరి పిల్లలు ఆడిలో బెంచ్ తిరుగుతున్నారు సార్. అంతా బాగా మాట్లాడారు. సెంటర్ లో జగన్మోహన్ రెడ్డి అడ్డుపడినా అన్నాడు సార్, జగన్మోహన్ రెడ్డి అడ్డుపడినా అన్నాడు. రేపు కట్టకపోతే అడ్డుపడినాడు అంటాడు. అంతే, కట్టరు. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడినాడు. కడితే సార్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడలేదు నా అర్థం. అడ్డుపడలేదంట. అడ్డుపడినా అంటున్నా. సార్ మీరు ఖాళీ చేస్తే 24 వరకు ఏం చేశారు సార్ మరి? రైట్, ఏం చేశారు పాజిటివ్ సార్? పాజిటివ్ అధికారాన్ని ఉండండి. అడ్డం గోపాల్ పెట్టుకుని రెడ్డి ఏం గారు, చేశారు సార్? వంశీకృష్ణ గారు చెప్తున్నారు కదా 1000 రోజులు అంటే ఒక 1000 days అంతే సార్. మీరు చెప్తుంది 3 years లో మీరు చూపిస్తారు నవ్యాంధ్రని అమరావతిని, అంతేనా? మంచిదే కదా సార్. ఇప్పుడు ఏదైనా 3 years లో చూపించేది మంచిదే. కొన్ని పెండింగ్ లో ఉంటాయి, చేయలేనప్పుడు నేను ఎప్పుడు ఏమల్లా ప్రజలకు మన ఆర్థిక పరిస్థితి వాస్తవం తెలుపుదాం. Right. ప్రజల్లో డార్క్ ప్రజలు కడతామంటే కట్టగలిగితే 100 బిల్డింగ్లు కడతా ఉన్నప్పుడు 50 బిల్డింగ్లే కడతామని చెప్పండి. ప్రజల్ని చాలా రోజులు మబ్బుల్లో పెట్టలేదు మీరైనా మేమైనా. హైదరాబాద్ నే చూపించారు సార్ ఆయన చంద్రబాబు గారు. ఇంకా అమరావతిని చూపించలేరా? దానికి ఆయన కాన్సన్ట్రేషన్ పూర్తిగా చేసినట్టు కనిపిస్తుంది. చూద్దాం సార్, మంచి జరగాలి కోరుకోవాలి. ఏమైంది దాని గురించి మాట్లాడడం లేదు. పోలవరం అప్పుడే జాతికి అంకితం చేశారు చంద్రబాబు నాయుడు 2018లోనే. అన్ని 1 by 1 వస్తాయని చెప్తున్నారు కదా వంశీ గారు. చూద్దాం సార్, వెయిట్ అండ్ సీ సార్. థ్యాంక్ యూ వంశీ కృష్ణ గారు అండ్ థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి సార్. రైట్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధృవీకరించే గెజిట్ బిల్ కూడా పార్లమెంట్ లో ఆమోదం దిశగా కసరత్తు జరుగుతోంది. త్వరలో జరిగే పార్లమెంటు వింటర్ సెషన్ లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఈ బిల్లు కోసం ఇప్పటికే కొంత ప్రాసెస్ కూడా పూర్తి చేసి పెట్టారని కేంద్ర హోంశాఖలో కూడా ఫైల్ క్లియర్ అయిందని న్యాయశాఖలో పరిశీలనలో ఉన్నట్లుగా కూటమి వర్గాల టాక్. మొత్తం మీద పార్లమెంట్లో బిల్ పాస్ అయి కేంద్రం గెజిట్ ఇస్తే ఏపీ రాజధానిగా అమరావతికి రాజ్యముద్ర పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చచ్చినట్లు అమరావతిని రాజధానిగా ఒప్పుకోక తప్పదు. మొత్తానికి ఈసారి రాజధాని విషయంలో సర్కార్ రాజీ పడేదే లేదన్నట్లు దూకుడు మీద ఉంది. సో ఆంధ్రుల చిరకాల వాంఛ ఆల్మోస్ట్ నెరవేరినట్లు అనుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.